అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 3వ విడత సహాయ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు. సేంద్రియ ఎరువులతో పండించిన కూరగాయల స్టాల్స్ ను, జీవామృతం కషాయాలను ఎమ్మెల్యే పరిశీలించారు. ప్రతి రైతు కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. ఇప్పటికీ అభివృద్ధిలో ఏ అయితే అనుకున్నారో సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇప్పటికే మరి సీసీ రోడ్లు 90% రహదారులు పూర్తి చేయడం జరుగుతుంది. మరి అంతేకాకుండా అభివృద్ధి ఒకవైపు మరి సంక్షేమం ఒకవైపు అలా ముఖ్యమైనది ఇదే అంబాజీపేట కోసం ఈ కొబ్బరి పరిశ్రమ కోసం మరి అసెంబ్లీలో కూడా తన గళాన్ని వినిపించడం మనందరికీ తెలుసు. మరి ఇటువంటి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మనకు దొరకడం మనందరి అదృష్టమని ఈ సందర్భంగా తెలియజేస్తూ గారికి, అంబాజీపేట మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ చిత్తూరు సింగ్ గారికి, అదేవిధంగా నగర మార్కెట్ కమిటీ చైర్మన్ పెరుమాల లక్ష్మి గారికి, అదేవిధంగా మన కోకండూరు ఆనంద్ గారికి, మక్కాల సుబ్బారావు గారికి, వేదిక అలంకరించిన అత్తిరథ మహారాజు అందరికీ సంబంధించి అందరూ మాట్లాడేశారు. మనకు తెలుసు ఇది 3 విడతలుగా పంపిణీ చేశారు. ఈ నియోజకవర్గం సంబంధించి మొదటి విడతగా 23,727 మందికి పంపిణీ చేశారు. అలాగే రెండో విడతగా కూడా 23,727 మందికి, మూడో విడతగా 23,796 మందికి, మొత్తంగా 3 విడతలు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఇదంతా ఎవరైతే వ్యవసాయం చేసుకుంటున్న రైతులు కుటుంబాలు ఉన్నాయో వారికి వ్యవసాయం చేసుకోవడానికి ఒక సపోర్ట్గా గవర్నమెంట్ ఈ స్కీమ్ అనేది ఇచ్చింది. ఈ కార్యక్రమాన్ని ఈ పి గన్నవరం నియోజకవర్గంలో ఇంత బాగా ఏర్పాటు చేసి ఇంత సక్సెస్ఫుల్ చేసిన ఎమ్మెల్యే గారికి అలాగే ఇతర పెద్దలందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రైతులకు ఏదైతే ఎలక్షన్ ముందు వాగ్దానం చేశారో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకునే క్రమంలో మొదటి విడతగా 7,000, రెండవ విడతగా 7,000, మూడవ విడతగా 6,000, మొత్తం 20,000 రూపాయలు రైతుల ఖాతాల్లో వేయడం జరిగింది. ఇది ఈ దేశంలో ఉన్నటువంటి రైతుని సపోర్ట్ చేయడం. కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రైతులకి ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నాం అనే దాన్ని ఉదాహరణగా ఇది తీసుకోవచ్చు. అయితే వారు పండించే పంటకు అయ్యే ఖర్చుని ఆర్థికంగా ఆదుకునే సహాయం ఇది. అంతేకాకుండా ఎన్నో కార్యక్రమాల ద్వారా రైతులను ఆదుకోవడం జరుగుతుంది. రైతులకి సాగునీటి విషయంలో కానీ ఎంతో సహాయం చేసి రైతు యొక్క ఆదాయాన్ని పెంచేటట్లు చేస్తుంది. కాబట్టి దీన్ని మనందరూ గమనించాలి. అయితే వ్యవసాయాన్ని నూతనంగా అంటే యాంత్రికంగా తయారు చేయడానికి కొన్ని టెక్నాలజీని కూడా వాడటం జరుగుతుంది. ఆ క్రమంలోనే రైతులు తన పంటనే అంటే డ్రోన్ల ద్వారాగా పిచికారీ చేసి పెస్టిసైడ్స్ వేయడానికి కానీ, అదేవిధంగా ఈ ఏదైతే కృషి ట్రాక్టర్లు, యంత్ర పరికరాలు వీటిలంతా టెక్నాలజీని ఉపయోగించి ఈ టెక్నాలజీ ద్వారాగా త్వరగా పంట పండేటట్లు, భారం తగ్గేటట్లు ఇది రైతులకి సహాయపడుతుంది. కాబట్టి దీని ద్వారా కూడా రైతులు తన పంటను పండించుకుని ఆర్థికంగా బలపడతారనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఇంకా చెప్పాలంటే మార్కెట్ యార్డుల ద్వారా రైతులకు సహాయపడుతుంది. పండించిన పంటను మార్కెట్ యార్డులో ద్వారా వారు వినియోగం చేసుకోవడానికి రైతుకి మంచి ఖరీదు అంటే పండించిన పంటకు సరైనటువంటి ఖరీదు వచ్చేటట్లు చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి
రైతుల పట్ల కూటమి ప్రభుత్వం ఎంతో సహాయం చేస్తుందనేది ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అయితే గత ప్రభుత్వంలో రైతుల ఆత్మహత్యలు చేసుకునే క్రమంలో మన పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి తన సొంత డబ్బుని రైతులకి సహాయం చేసినటువంటి సందర్భాలు మీ అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ప్రభుత్వంలో ఉండగా కూటమి ప్రభుత్వంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి సహాయ సహకారాలతో ఈ రాష్ట్రాన్ని రైతుల పట్ల అభివృద్ధి పరిచే క్రమంలో ఎంతో చక్కగా వారికి అన్ని విధాలా సహకరిస్తుండటంలో ఏమాత్రం అతిశక్తి లేదు. అందుచేత రైతులు ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ రైతుల్ని వినియోగించుకొని వారి యొక్క పంటల్ని మంచిగా పండించుకొని మార్కెట్లో సరైనటువంటి గిట్టుబాటు ధర వచ్చేటట్టు చూసుకుని మీరంతా ఈ ప్రభుత్వాన్ని గుర్తించుకుంటారనే సందర్భం తెలియజేసుకుంటూ, రైతే రాజు, ఈ రైతు లేనిదే ఈ దేశం లేదు, రైతు పండించే ప్రతి పంట మనం అనుభవిస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా రైతుకు సపోర్ట్గా ఉండాలని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది 3వ విడత అన్నదాత సుఖీభవ కార్యక్రమం. గతంలో ఏదైతే ఎలక్షన్ ముందు మన కూటమి నాయకులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో ఉన్న మోడీ గారు సహకారంతో 20,000 ఇస్తానని ఆ రోజు సూపర్ 6 పథకంగా వాగ్దానం చేయడం జరిగింది. దానిలో భాగంగా మొదటి విడత 5, రాష్ట్ర ప్రభుత్వం 5,000, కేంద్ర ప్రభుత్వం 2,000, 7,000 ఇవ్వడం జరిగింది. రెండో విడత కూడా సేమ్ 5,000, 2,000, 7,000 ఇవ్వడం జరిగింది. మూడో విడత వచ్చేటప్పటికి రాష్ట్ర ప్రభుత్వం 4,000, కేంద్ర ప్రభుత్వం 2,000 కలిపి 6,000, మొత్తం 20,000 3 విడతలుగా ఏదైతే వాగ్దానం చేసామో ఆ రకంగా ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వం రైతు పక్షపాతిగా అనేక కార్యక్రమాలు